హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ కన్ఫామ్ అయింది. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా మరొకసారి లండన్కు వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఆయన లండన్ టూర్ రాజకీయ ఉద్దేశాలు ఏం లేకపోయినా కూతురు బర్త్డే కోసం వెళ్తున్నారని చెప్పినా కూడా కొన్ని స్పెక్యులేషన్స్ అనేవి వైరల్గా మారుతున్నాయి అన్నమాట. అదేంటంటే గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత మే 13 తర్వాత లండన్కు రకరకాల యూరప్ దేశాలకు వెళ్ళి ఈవీఎంల మ్యానిపులేషన్కు తెరదీశారని చెప్పి ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కూడా ఆ కోణంలో ఏదైనా ఉండొచ్చా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందనమాట. నిన్ననే కోర్టు అనుమతితో వాస్తవానికి ఆయన కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి సో ఆయనకు సంబంధించిన గతంలో అంటే సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్టోబర్లో విచారణకు రాబోతున్న తరుణంలో మరి ఆయన లండన్ టూర్ ఉద్దేశం ఏంటన్నది చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉందన్నమాట. ఇప్పటికే ఆయన తాడేపల్లిని పక్కన పెట్టి బెంగళూరు తాడేపల్లికి షటిల్ సర్వీస్ చేస్తూ ఉన్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అన్నది ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనకు తాడేపల్లిలో భద్రత లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన లోటస్ పాండ్ ముందు సెక్యూరిటీ కోసం నిర్మించిన ఆ షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేసిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా వైఎస్ జగన్కు భద్రత సరిగ్గా లేదు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. పైగా ఆయనకు Z+ కేటగిరీ భద్రతను కూడా తీసేశారు మాజీ ముఖ్యమంత్రి. పైగా ఇప్పుడు పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యేగా పరిమితమైన తరుణంలో ఆయన భద్రతను పెద్ద ఎత్తున తగ్గించింది ఈ కూటమి సర్కారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన సేఫ్ జోన్ కోసం బెంగళూరులో నివాసం ఉంటూ తన యలహంక ప్యాలెస్లో ఉంటూ పలు సీక్రెట్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ఇండియా కూటమికి కూడా ఆయన దగ్గర అవుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఈవీఎంల స్కామ్కు సంబంధించి మొత్తం డాటా అంతా కలెక్ట్ చేసుకున్నారు. వాటికి సంబంధించి దేశవ్యాప్త ఉద్యమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుండి పోరాడబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే మొదలైంది. ఇప్పుడే మనం చూస్తాం కదా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఫామ్ 20ని ఈ రోజు వరకు కూడా అప్లై చేయకపోవడం ఎన్నికల సంఘాన్ని వేలెత్తి చూపేలాగా చేస్తుంది. దేశ చరిత్రలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగిన తర్వాత అత్యంత చీకటి కోణంలో అత్యంత విషాదకరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. ఎందుకంటే 11 సీట్లకు పరిమితం అయ్యేంత దిక్కుమాలిన పాలన అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేదన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం. పైగా ఈవీఎంలతో ఏర్పడ్డ సర్కారు అని చెప్పి చంద్రబాబు కూటమి సర్కారు మీద ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ దిశకు తీసుకెళ్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తన ఓటమి మీద వైఎస్ జగన్ ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక లాజికల్ కంక్లూజన్ లండన్ టూర్ ద్వారా వచ్చే అవకాశం ఉందన్నది తాజాగా జరుగుతున్న చర్చ. సో మరి ఆయన టూర్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు, వచ్చిన తర్వాత ఎలాంటి అడుగులు వేస్తారు? ఇప్పటికే ఎందుకంటే బీజేపీకి దూరం అయిపోయిండు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో బీజేపీ ఇక అంటిముట్టినట్టు ఉండడం తప్పిస్తే వేరే ఆప్షన్ కూడా లేదు. పైగా మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన తరుణంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రజాప్రతినిధులు కూడా జారిపోతారన్న సంగతి వైఎస్ జగన్కి తెలియంది కాదు. ఈ నేపథ్యంలో తన తదుపరి రాజకీయ అడుగులు ఎట్లా ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైగా మాజీ మంత్రి రోజా కూడా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టినట్టుగా ఉంటుంది. ఆమె కూడా త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. బాలయ్య బాబు ద్వారా ఆమె టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన మంతనాలు కూడా చంద్రబాబుతో జరుగుతున్నాయని స్పెక్యులేషన్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇక తాను నమ్మిన నేతలు కూడా తనకు దూరం అయ్యే అవకాశం ఉందని ఒక కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదుపరి అడుగులు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన లండన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.